నోర్మి, మళ్ళీ ఏ దారుణానికి ఒడిగట్టా? అది నువ్వే చూస్తావు. ఎందుకంత తొందర పడతావమ్మా? బీ కూల్. నేను చేయలేను నీలాంబరి, నా వల్ల కాదు. నువ్వు గనక చెయ్యకపోతే ఐశ్వర్యకి నిజం చెప్పేస్తాను. అప్పుడది గుండె పగిలి చస్తుంది. ఇలా బెదిరించి నాతో ఇన్ని వేషాలు వేయిస్తున్నా. చేస్తావా చెయ్యవా? చెప్పు. చేస్తాను. వెరీ గుడ్. బాయ్ అక్క. వారసులు వచ్చేలోపు అఖిలాంటి పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించాలనుకుంటుంది. ఏంటో వారసులు ఈ రోజే ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారని చంద్రముఖికి గాని అఖిలాంటి వాళ్ళకి గాని ఎవ్వరికి తెలీదు. నేను పంపించే దాంతో ప్రయోగం చేస్తే చంద్రముఖి పార్వతి ఇద్దరికి ఈ రోజే డెలివరీ అవుతుంది. అఖిలాంటి కోరిక ఇలా తీరుతుందని తెలిస్తే గుండెలు బాదుకుంటుంది. పాపం. నీలాంబరి ఏదో కుట్రకి ప్లాన్ చేసింది. ఎవరికి ప్రమాదం జరగకుండా నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. మహి, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు చిన్నబాబు? కోపంగా ఉంది పిన్ని. దాన్ని కూడా ఇలాగే తన్నాలన్నంత కోపంగా ఉంది. మహి చూడు, మనం ఇలా ఆవేశపడితే నీలంబరికి ఇంకా లోకువైపోతాం. నిజమే. ఏం చేయాలో బాగా ఆలోచించి దాన్ని దెబ్బ కొట్టాలి చిన్నబాబు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నావు కదా, అలాగే దాని మోసాన్ని దానికి అంటగట్టాలి. అక్క బావుగారిని హేళన చేస్తున్న దాన్ని తిప్పలు పెట్టి ఇక్కడే సూసైడ్ చేసుకునేలా చెయ్యాలి. అది ఆత్మహత్య చేసుకోకూడదు పిన్ని, దాన్ని చంపేయాలి. మహి, ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? నేను బాగా ఆలోచించి చెప్తున్నాను ఐష్. అది బ్రతికుంటే ఒక్కరు కూడా బ్రతకనివ్వదు, ఒక్కొక్కరిని బలి తీసుకుంటుంది. చంపేయాలనుకుంటే ఎంతసేపు చిన్నబాబు, కానీ నేరం ఒక్కరి మీదే పడాలి. కావాలంటే నేను జైలుకి వెళ్తాను. నువ్వు కూడా వెళ్ళక్కర్లేదు పిన్ని. తుప్పు పట్టిన మిషనరీ దగ్గర మనకు డ్యూటీ వేసింది కదా, దాన్ని కూడా అక్కడికి రప్పించాలి. మహి, నాకెందుకో భయం వేస్తుంది. భయపడక ఐష్. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందనుకుంటారు. యాక్సిడెంట్లో చనిపోతున్న నీలాంబరి చావుకి చాముండేశ్వరు ఉలిక్కిపడాలి. దాన్ని రప్పించే ఏర్పాటు చేయాలి చిన్నబాబు. చిన్నబాబు, ఏం చేస్తున్నావు? ఈ మిషన్ ఈ రోజు ప్రొడక్ట్ తయారు చేయదు పిన్ని, ఆ రాక్షసి కథను క్లోజ్ చేస్తుంది. మహి, దానిలో మనం కూడా ఇలా చేస్తే మనకి దానికి తేడా ఏముంటుంది? తప్పదైష్. దుర్మార్గాన్ని అంతం చేయడానికి దేవుడే చాలా అవతారాలు ఇస్తాడు. ఈ రిస్క్ నీకెందుకు చిన్నబాబు? నాకు చెప్పండి, ఏ బటన్ నొక్కితే దాన్ని చంపేయచ్చో చూపించు. అది ఇక్కడికి వస్తే చాలు పిన్ని. ఆంటీ, నువ్వే చెప్పు. అడవి ధర్మం ఐశ్వర్య, ప్రాణాలు కాపాడుకోవడం కోసం దెబ్బ తీయాల్సిందే. నాకెందుకో టెన్షన్ గా ఉంది మహి. నువ్వు చూస్తూ ఉండు, ఆ రాక్షసి ఎలా పతనమైపోతుందో కళ్ళారా చూస్తావు. పిన్ని, అది ఇక్కడికి వచ్చేలా చూడు చాలు. దాన్ని రప్పించడం చాలా ఈజీ చిన్నబాబు. నేను దాన్ని జట్టు మారినట్టు చెప్తే చాలు, తోకు ఊపుకుంటూ వచ్చేస్తుంది. బంగారం, అది ఇక్కడి నుంచి తప్పించుకోకుండా ఉండాలంటే ఒకే ఎంట్రన్స్ ఉండేలా చూడు. పిన్ని, యజమానిని ఎదిరిస్తే ఎలా ఉంటుందో ఈ దెబ్బకి తెలిసి రావాలి. నీలమ్మా, నీలమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నేను మొత్తం వెతుకొస్తున్నా నీలమ్మా. నీలమ్మనా? ఏంటి పిలుపు మారింది?
ఇక్కడ పని చేయలేకపోతున్నా నీలమ్మా. నేను జట్టు మారితే బాగుంటుందనిపిస్తోంది. పని చేయలేక జట్టు మారుతానంటావా? నా వల్ల కానప్పుడు ఫేవర్గా ఉండటమే మంచిదనిపించింది. ఇప్పుడు నీకే విషయం గుర్తొచ్చిందా ఆంటీ? అప్పుడు బుద్ధి లేక నీకు శత్రువుగా మారాను. కానీ నీ దగ్గరుంటే కడుపు నిండా తినొచ్చు, అవసరాలకి డబ్బులు కూడా వస్తాయి. హ, నువ్వు దానికి తప్ప ఎందుకు పనికొస్తావు? ఏం చేయమంటావు చెప్పు? ఆ పని మనిషి పార్వతిని పైకి పంపించమంటావా? నువ్వు పని చేస్తావా? నీకేమైనా అనుమానమా? సరే అయితే ఇప్పుడెళ్ళి పార్వతిని మర్డర్ చేసి వస్తాను. అప్పుడైనా నమ్ముతావు కదా? వెళ్తున్నాను. ఈ చీపురు అంటే నిజంగానే చంపేస్తుందా లేకపోతే డ్రామానా? అసలు ఈ పార్వతి చావుని నేను లైవ్ లో చూడగలనా? ఆంటీని ఫాలో అయితే గానీ తెలీదు. రావే రా. నువ్వు నన్ను వెంటనే నమ్మకపోయినా డౌట్తోనైనా నన్ను ఫాలో అవుతావు. అక్కడ నీ చావుకి ఏర్పాట్లు చేసి పెట్టాం. రా. దీని వాలకం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉందే. మారిపోయి ఉంటుందా? చూద్దాం. చిన్నబాబు, అదిటే వచ్చేస్తోంది. పార్వతిని టార్గెట్ చేసుకున్నానని అబద్ధం చెప్పాను. నన్ను ఫాలో అవుతూ వస్తోంది. రాని పిన్ని, ఇక్కడంతా నేను సెట్ చేసి పెట్టాను. నువ్వు వెళ్ళిపో. సరే, నేను పార్వతిలా మాట్లాడుతూ దాన్ని డైవర్ట్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్త పిన్ని. ఏ పార్వతి, ఏమనుకుంటున్నావే? ఇంటి పెద్ద కోడలు అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. సిన్నమ్మ గారు, నానేం చేసినాను? ఎందుకంటే మాట్లాడుతున్నారు? ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నానే. ఇక్కడే నిన్ను చంపేసి నీలాంబర్కి ఫేవర్ చేస్తాను. వద్దు సిన్నమ్మ గారు, వద్దు వద్దు సిన్నమ్మ గారు, నన్నేం చెయ్యొద్దు. సంపొద్దమ్మ గారు, మీకు పుణ్యం ఉంటది. సిన్నమ్మ గారు, నన్ను సంపొద్దు. ఇక్కడ కెమికల్ ఉంది, తాగుతావా? చీపురన్నా ఇంకేమన్నా నీ చావు తప్పదే. అవునే, ఇక్కడ నేను చిన్నబాబు నిన్ను చంపడానికే వచ్చాం. ఆగవే, వెళ్ళిపోతావు. ఆగో. నో అంటే లాభం లేదే. నిన్ను ఇక్కడే రూమ్ లో వదిలేసి వెళ్ళిపోతావు. ఈ 2 రోజులు ఫ్యాక్టరీలో ఇక్కడే ఉంటావు. ఆకలితో మడిచొస్తావు. అరిచి అరిచి చేస్తుంది పిన్ని. పద రావే. రావే.
టైంలో ఏ తప్పు చేయాల్సి వస్తుందో తెలియట్లేదు. నా వల్ల వీళ్ళకి ఇబ్బంది అని తెలిసేలా చేస్తేనే నన్ను ఇక్కడ ఉండకుండా బయటికి ఇంటేస్తారనుకుంటా. నా మీద మచ్చపడ్డ పర్వాలేదా? మేడం, ఏంటి? చంద్రముఖి అంటే మీరేనా? నేనే. ఈ జ్యూస్ తాగాల్సిన వాళ్ళు తాగాలన్నారు. చంద్రముఖి, ఏం కావాలి? ఏం లేదు శేఖర్, పాలు తీసుకుందామని వచ్చాను. పాలు కారుతున్నాయి కదా, మంచి ప్యాకెట్స్ వేయొచ్చు కదా. ఇవే ఇవ్వమన్నారు సార్. అందరికీ నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. శేఖర్, ఇలాంటి బాటిల్ ఇంకొకటి తీసుకొస్తావా? ఇది జ్యూస్ బాటిల్ కాదే, కూల్ డ్రింక్ బాటిల్ అనుకుంటా. ఇలాంటిదే కావాలి. అలాగే. నీలంబరే, నా వల్ల ఏ తప్పు జరగనివ్వను. ఆ శిక్ష ఏదో నేనే అనుభవిస్తాను. ఈ ఇంట్లో నుంచి నేనే బయటికి వెళ్ళిపోతానా? చంద్రముఖి, ఈ బాటిల్ ఓకేనా? ఓకే శేఖర్, ఇలా ఇవ్వు. సరే అమ్మా, ఇప్పుడే వస్తా. దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా? నీలాంబరి ఆగడాలు పని చేయకూడదంటే నేను ఇంట్లో ఉండకూడదు. చంద్రముఖి, ఎందుకమ్మా కంగారుగా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు శేఖర్. ఏం కావాలి? కాఫీ కలిపివనా? వద్దమ్మా, తర్వాత తాగుతాను. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఏం లేదు. సరే అమ్మా. బ్రో, బ్యాలెన్స్ చేసుకుంటూ కూర్చోవడం ఎంత కష్టమో ఈ రోజు అర్థమైంది నాకు. ఏసీ కార్లో తిరిగి నేను ఆటో ఎక్కడో ఇది రెండోసారి చిన్నబాబు. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా పిన్ని? మీ నాన్న రిక్షా తొక్కేవాడంట కదా. చిన్నబాబు, ఇప్పుడు అదంతా అవసరమా చిన్నబాబు? ఇబ్బంది పడ్డావా అఖిల? పర్వాలేదండి, అలవాటు పడుతున్నాను. పెద్దబాబు గారు, డబ్బులు ఇచ్చేయండి. అలాగే. ఎంత? 250 సార్. 50 రూపీస్ ఎక్కువ ఉన్నాయి, చూసుకో. థ్యాంక్ యూ సార్. పెద్దబాబు గారు, 50 రూపాయలు ఎందుకు ఎక్కువ ఇచ్చారు? పోనీలే పార్వతి. అంటే జాలి పెడితే ఎట్టా చెప్పండి. 2 పాల ప్యాకెట్లు వస్తాయి తెలుసా? బావా దానకర్ణుడు, ఉన్న దాంట్లో తృప్తి పడతాడు. అమ్మా పార్వతి, వచ్చేసారా? నువ్వు చెప్పిన కూరగాయలన్నీ చాలానే తీసుకొచ్చానమ్మా. అన్నెందుకు తీసుకొచ్చావు? అమ్మగారు, అవి వంటకి. మొహమాటం ఎందుకు పార్వతి, చెప్పు. అక్క,
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రకరకాల కూరలు వండి కర్రీస్ పాయింట్ దగ్గర ఇచ్చేస్తుంది. రోజుకి 600-700 దాకా కూడా వస్తాయి. పార్వతి, కంపెనీలో పనిచేస్తూ అక్కడ అవమానాలు భరిస్తూ ఇంటికొచ్చాక ఇక్కడ మళ్ళీ పనిచేస్తావా? మీరే అన్నారు కదమ్మగారు, అన్ని పనులు చేసుకుంటేనే అందరం బాగుంటామని. మీ బోటోలు ఆటోలు వస్తేనే తప్పు లేనప్పుడు నాలంటోలు కూరలు వండితే తప్పేం ఉండదు కదమ్మగారు. తప్పని కాదమ్మా, మళ్ళీ నీకు శ్రమ ఎక్కువ అవుతుందని. ఇది నా ఇల్లయ్య గారు, ఎంత కష్టమైనా సరే సంతోషంగా భరిస్తాను. ఒకే పని నమ్ముకుని ఉండడం ఎందుకని? అవసరమైతే మేము కూడా హెల్ప్ చేస్తాం పార్వతి. వంటల జోలికి మీరు రాకండి పెద్దబాబు. మగవాళ్ళందరూ ఇంట్లో రెస్ట్ తీసుకోండి, మేమంతా వండి పెడతాం. మేడం మీరు అఖిల ఆంటీ వండితే 6 నెలల్లో కర్రీ పాయింట్ వాడు 5 స్టార్ హోటల్ పెట్టుకునే రేంజ్ ఎదుగుతాడు. వెల్ సెడ్ ఐష్. త్వరగా పనులు పూర్తి చేసుకుని నిద్రపోవాలి. తెల్లారగానే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. 2-3 రోజులు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు పిన్ని. ఎందుకు సెలవా పెద్దబాబు? నీలాంబరి మిషనరీ నుంచి బయటపడాలంటే 2-3 రోజులు పడుతుంది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. మళ్ళీ సోమవారమే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఈ వీకెండ్ సరదాగా గడపాలి. బావుగారు, అన్ని ఇక్కడే ఉండి మాట్లాడతారా? లోపలికెళ్ళి అందరూ మాట్లాడుకుందాం పదండి. నన్ను మోసం చేసి ఇక్కడ లాక్ చేసి మీరు మరీ సఫర్ పడిపోతున్నారేమో. ఈ పాటకి మా అక్క చంద్రముఖి కడుపు నొప్పితో అల్లాడుతుంటే నువ్వు ఏడుస్తుంటావు మహి. ఏ చీప్ రాటి, ఎల్లటి వరకు నేను ఇక్కడే ఉండి చచ్చిపోతాననుకుంటున్నావేమో. చావనే, నేను చావను. చచ్చేది నా అక్క చంద్రముఖి, కడుపులో పెరుగుతున్న మహి ఐశ్వర్యాల బేబీ. నేను కుట్రకి ప్లాన్ చేశానని జ్యూస్ మార్చేసి పాలు తాగుతున్నది. పిచ్చక్క, పాలల్లోనే పాయిజన్ ఉందని నీకు తెలీదే?